హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ వెర్రి బ్రాహ్మడు. పూర్వం కాశీ క్షేత్రంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను మందమతి కావటం చేత కేవలం ముష్టి ఎత్తి తన పొట్ట పోసుకునేవాడు. ఆ విధంగానే అతను కొంత డబ్బు మిగిల్చాడు. ఆ డబ్బుతో మరో గ్రామం వెళ్ళి అక్కడ బతుకుదామనిపించింది. అందులో నుంచి కొంత డబ్బు ఖర్చు చేసి చిన్న పట్టు గుడ్డ ముక్క కొని అందులో తన డబ్బంతా మూట కట్టి దారి ఖర్చుకు మాత్రం కొంత డబ్బును రొంటిన దోపుకొని అడవి మార్గాన బయలుదేరాడు. పోయేవాడు సరిగ్గా పోక తన డబ్బు మూటను ఎగరేసి పట్టుకుంటూ మహా ఉత్సాహంగా నడవసాగాడు. దారిలో అతనికి ఎదురైన ప్రయాణికులు కొందరు, ఏమయ్యా బ్రాహ్మడా, ఆ డబ్బుల మూటను అలా ఎగరయ్యక దాచిపెట్టుకుని మరీ వెళ్ళు, ఈ తోవల దొంగల ముఠాలు తిరుగుతున్నాయి అని హెచ్చరించారు. దొంగలకు నా డబ్బు మూట అందనిస్తానా ఏమిటి, నేనేనా అంత పిచ్చివాడిని అనుకుని ఆ వెర్రి బ్రాహ్మడు ఒక పొడుగైన కర్ర సంపాదించి దాని చివర డబ్బు మూటను కట్టి కర్ర నిటారుగా పట్టుకొని నడవసాగాడు. బ్రాహ్మడు కొంత దూరం వెళ్ళాక అతనికి నలుగురు దొంగలు ఎదురుపడ్డారు. వాళ్ళు దొంగలని తెలియక బ్రాహ్మణుడు వాళ్లతో, ఏమండోయ్, ఈ దారిన దొంగ వెధవలు ఉన్నారట, కాస్త జాగ్రత్తగా ఉండండి, నేను చూశారా దొంగలకు అందకుండా నా డబ్బు మూట ఎంత ఎత్తుగా పట్టుకున్నానో అన్నాడు. ఈ మాటకు దొంగలు విరగబడి నవ్వారు. వారిలో ఒకడు బ్రాహ్మణ్ణి చాచి చెంపపెట్టు పెట్టాడు. బ్రాహ్మడు బాబోయ్ అంటూ తన చేతి కర్రను జార విడిచి చెంప తడుముకున్నాడు. దొంగలు బిగ్గరగా నవ్వి బ్రాహ్మడి డబ్బు మూట తీసుకొని బయలుదేరారు. వీళ్ళేనా ఏమిటి దొంగలంటే, నేను ముష్టెత్తి కొనుక్కున్న నా పట్టుగుడ్డను ఎవరికో చౌకగా అమ్మేస్తారు కాబోలు అని భయపడే ఆ బ్రాహ్మణుడు, ఇదిగోనోయ్, డబ్బు తీసుకుంటే తీసుకున్నారు, ఆ పట్టుగుడ్డ నాకే అమ్మండి అని కేక పెట్టాడు. ఆ బ్రాహ్మడి దగ్గర ఇంకా డబ్బులున్నాయని తెలిసి దొంగలు వెనక్కి తిరిగి వచ్చి అతను రొంటిన దాచిన డబ్బును కూడా లాగేసుకుని మరీ బయలుదేరారు. నేను ఏడాది కష్టపడి సంపాదించిందంతా ఈ దొంగలు 5 నిమిషాల్లో కాజేశారే, వీళ్ల వృత్తే బాగున్నది అనుకుని బ్రాహ్మణుడు దొంగలను కేకపెట్టి ఆపి, ఇదిగో దొంగలు, నన్ను కూడా మీతో చేర్చుకోండి అన్నాడు. వాళ్ళు సరే అన్నారు. అందరూ కలిసి ఆ రాత్రికి ఒక గ్రామం చేరారు. దొంగలు ఒక మట్టి గోడలి ఇంటికి కన్నం వేసి బ్రాహ్మణ్ణి లోపలికి పంపారు. అది ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ ఇల్లు. ఆ రోజు సరస్వతి పూజ కావటం చేత ఆ రాత్రి ముసలమ్మ గారెలు చేస్తూ చేస్తూ గుండెలో బాధ కలిగినట్లు అనిపించి అవతలకు వెళ్ళి పడుకొని ప్రాణాలు వదిలింది. బ్రాహ్మణుడికి ఇంట్లో ప్రవేశిస్తుండగానే గారెల వాసన తగిలింది. తనకు ఆకలి దహించుకుపోతున్న సంగతి వెంటనే తట్టింది. అతను దొంగల గోడనే మరిచి స్నానాల గది వెతుక్కుంటూ వెళ్ళి స్నానం చేసి చప్పున సంధ్య వార్చి ముసలమ్మ పడుకొని ఉన్న చోటుకు వచ్చి వడ్డించమ్మా అన్నాడు. ముసలమ్మ పలకలేదు. ముసలమ్మను తాకటం ఇష్టం లేక పొయ్యి మీద నూనె కాస్త గరిటతో తెచ్చి ఒక చుక్క ముసలమ్మ చేతి మీద వేశాడు. అప్పటికి ముసలమ్మలో చలనం లేదు. ఇక తప్పనిసరి అయ్యి ముసలమ్మను తట్టాడు. ముసలమ్మ కళ్ళు తెరుచుకునే ఉన్నది, కానీ శవం. బ్రాహ్మణుడు అదిరిపోయి కెవ్వున ఒక కేక పెట్టి చప్పున ఇంటి దూలం మీదకి ఎక్కి వణుకుతూ కూర్చున్నాడు. బ్రాహ్మణుడు తమను పిలిచాడేమో అనుకుని దొంగలు కూడా లోపలికి వచ్చారు. కానీ ఇంతలోనే బ్రాహ్మణుడు పెట్టిన కేకకు ఇరుగు పొరుగు వాళ్ళంతా వచ్చారు. దొంగలు మంచాల కింద దూరి దాక్కున్నారు. ఇరుగు పొరుగు వాళ్ళు ముసలమ్మ చచ్చిపోయిందని చూసి, ఎలా పోయి ఉంటుంది, ఏం జరిగి ఉంటుంది అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. ఒక రోగము రుష్టు లేదు, సరస్వతి పూజ అని గారెలు కూడా చేస్తున్నది, మరి ఎలా పోయిందో ఆ పైవాడికే తెలియాలి అన్నారు ఒకరు. అది నిజమే, వాడికే తెలియాలి అన్నారు ఇంకొకరు. ఇది వింటున్న బ్రాహ్మణుడికి ఒళ్ళు మండిపోయింది. అయితే ఆ ముసలముండను నేనే చంపానంటారా ఏమిటి, నేనే పాపమో ఎరుగను, కావలిస్తే మంచం కింద తాగిన నలుగురు దొంగల్ని అడగండి అన్నాడు బ్రాహ్మణుడు దూలం మీద నుంచి దూకి. ఇంకేముంది, దొంగలు దొరికిపోయారు. గ్రామాధికారి బ్రాహ్మణుడి సాక్ష్యంతో దొంగలను విచారణ చేసి బ్రాహ్మణుడి డబ్బు ఆయనకి ఇప్పించాడు. ఊరి వైద్యుడు ముసలదాన్ని చూసి, జబ్బేమీ లేదు, వృద్ధాప్యం వల్ల పోయింది, పర్వదినాన పోయింది పుణ్యాత్మురాలు అన్నాడు.